ఇంత మహత్తరమైన సభని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మన మిసాల గణేష్ గారికి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాడుతున్నటువంటి ఏ పదవికి ఆశించకుండా మరి ముందు వరుసలో ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఢిల్లీ నడిబొడ్డున మరి మన బాధని మన గాథని మరి రామలింగన్న వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రాన్ని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మన టైగర్ జాల శ్రీనివాస్ గౌడ గారికి ఒకసారి గట్టి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదే విధంగా సమయాన్ని వెచ్చిస్తూ కుటుంబాన్ని పక్కన పెడతాం, భార్య పిల్లల్ని పక్కన పెడుతూ మన బతుకులు మారాలని మన బాధలు పోవాలని అహర్నిశలు పనిచేస్తున్నటువంటి నా అనుమోద్ వెంకన్న గారికి ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ ఉస్మానియా ఉద్యమ కిరటం ప్రతి ఒక్క మంత్రి కాడికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి జాయింట్ యాక్షన్ కమిటీని వెంట పెట్టుకొని హైదరాబాద్ మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని కలిసి మన బాధలు వివరిస్తున్నటువంటి దరు అంజన గారికి ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా అన్న రామలింగన్న ఎక్కడికి పోయినా కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి నాయకుడు మా రామలింగన్న గారికి ఒకసారి గట్టే చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ కళాభిమాని మా అన్నని టీవీలలో తర్వాత దూరంగా ఉండి చూసేది తప్పితే దగ్గర కూర్చొని అన్నతోటి వేదిక పంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ చిన్న శ్రీశైలం యాదవన్న గారికి శిరస్సు వంచి పాదాభి నమస్కారం తెలియజేస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. కళాకారుల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఇవాళ బీర్లాగారు యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆశీస్సులతో అతి త్వరగా మన ముఖ్యమంత్రి గారి సమయాన్ని తీసుకొని ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి న్యాయంగా మీకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనకు కొండంత ధైర్యాన్ని నింపినటువంటి మన ప్రభుత్వం వైపు మన అన్నగారు బీర్ల ఐలన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతూ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణకు వస్తే మన బతుకులు మారుతాయని మన బాధలు పోతాయని సమయాన్ని వెచ్చిస్తూ ఇదే మా జాల లింగం గారు మిరియాల కూడా సాక్షిగా ఆయన స్టూడెంట్స్ నెంబర్ పెట్టుకొని వచ్చేది పోలీసుల నిర్బంధాల మధ్యలో కూడా పాటలు పాడుతుంటే వీడియోలు తీసుకుంటా కేసులు పెట్టేటువంటి పరిస్థితి మేము చూసినాం. జైళ్ళల్లో పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, నిర్బంధాల మధ్య ఉద్యమం చేస్తే ఉత్తగా వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి కష్టపడి ఇదే వేదిక మీద కార్పెట్లు కప్పుకొని దోమల కార్పెట్లు కప్పుకొని ఈ తొక్కినటువంటి కార్పెట్లు కప్పుకొని బతికిడుస్తున్నటువంటి నా నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయలేకపోయింది గత ప్రభుత్వం. 570 మంది ఉద్యోగాలతో 300 మంది మరి ఉత్తగా వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే కష్టపడ్డటువంటి కళాకారుల కడుపు మండుతుందా ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందుకనే ఈరోజు ఒకటే వచ్చిన బదిలాడుతున్నాం, భంగపడుతున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, విశ్వాసాలు చూపిస్తున్నాం. మన ప్రభుత్వం వస్తే రేవంత్ అన్న గారు మనకు ధైర్యం ఇచ్చారు, ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే భరోసా ఇప్పటిదాకా మనం బతుకుతా ఉన్నాం. సంవత్సరాల క్రాంతి నడిచిపోతా ఉన్నది. ఇక బదిలాడుకుంటూ కూర్చుంటే సాగు తప్ప వేరే శరణ్యం లేకుండా పోతుందేమని చెప్పేసి భయం అవుతా ఉన్నది. ఎందుకంటే సత్యనారాయణ కూడా పెళ్లి చేస్తా అంటే కరెక్ట్. సత్యనారాయణ కూడా పెళ్లి చేస్తా అంటే ఎందుకు మనకి ఆ పెళ్లి? సత్యం తర్వాత వచ్చి డబ్బులు ఇస్తా అంటే ఎందుకు మనకి అది? మనం చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు ఎడిపోవాలి, మన భవిష్యత్తు ఎడిపోతుంది, మన భార్య ఎడిపోవాలి. కనీసం నిలువ నీడలేనటువంటి పరిస్థితులలో ఇలా కళాకారుడు అంటే ఒక ఉద్యోగం, ఒక సెక్యూరిటీ గార్డు, ఒక వాచ్ మెరుగు పెట్టుకోవడానికి ధైర్యం చూపలేని సమాజాన్ని మనం ఇలా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఉద్యోగాలు కావాలంటే ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు రా, వాట్సాప్ చాట్లలో అమ్మ ఆయన పోతే ఉద్యోగం వస్తారా, ఈయన ముందు ఉద్యోగం వస్తారా, ఆయన లీడర్షిప్ చేస్తే ఉద్యోగం వస్తాయి. ఈ బంధు పెట్టి దయచేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఉద్యోగం వస్తుంది.
ఇంట్లో పడుకొని సెల్లు చూసుకుంటా సాయంత్రం 7 కాగానే మన గ్రూపులే గుర్తొస్తాయి. మరి ఎందుకు అర్థం కాదు, ఉదయం నుంచి సాయంత్రం గుర్తురావు. సాయంత్రం 7 కాగానే మరి ఎందుకు గుర్తొస్తుంది, ఎందుకు విమర్శలు పెడతా ఉన్నారు? ఈ విమర్శలు తగ్గియండి, కాళ్ళు బట్టి పుంజే వ్యవస్థను తగ్గియండి. ఖచ్చితంగా ముందుకు పోదాం. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాల ఇన్ఛార్జీలు కూడా మనం అందరం కూడా మరి కొన్ని చేర్పులు మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ముందు మూకుమ్మడిగా పోయి ఉద్యోగాలు తెచ్చుకునే బాధ్యత తీసుకుందామని చెప్పేసి సవినయంగా మీకు అందరికీ చేతులు జోడించే నమస్కారం తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై కళాకారుడు. అదేవిధంగా సన్మానం అదేవిధంగా గజ్వేల్ నుంచి, అదేవిధంగా జనగాం నుంచి వచ్చిన గజ్వేల్ ప్రతాప్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం.